హాయ్ అండి. ఈరోజు కథ మూగబోయిన కోయిల పార్ట్ 9. ఇక కథలోకి వెళితే, సరే కానీ నేను అడిగింది అది కాదు. నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా అని అంటే, నువ్వు ఒక బోరింగ్ డైలీ సీరియల్ చూస్తూ విసుగొచ్చి మధుకు ఫోన్ చేస్తే, నేను పనిలో ఉన్నా, ఇప్పుడు మాట్లాడడం కుదరదు, నేను నీలా ఖాళీ అనుకున్నావా అన్నప్పుడో, లేక నీకు ఏదో కాస్ట్లీ చీర నచ్చి కొనుక్కున్నప్పుడు డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది దాని విలువ ఏంటో అని అన్నప్పుడో, లేక నీ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అలా జాబ్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే నేను అలా చేయలేను కదా అనో ఎప్పుడు బాధపడలేదా సంయు? నీ మనసు మీద చెయ్యి వేసుకొని చెప్పు. నీ పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా నేను చెప్పిన వాటిలో ఒక్కటి కూడా జరగలేదు, నేను బాధపడలేదు అని చెప్పు. నువ్వు చెప్పినట్టే చదువు మానేసి మాధవని పెళ్లి చేసుకుంటా. పర్వాలేదు, ఈ నైట్ అంతా ఆలోచించి రేపు చెప్పు, నేను పెళ్లి చేసుకోవాలో వద్దు. వెక్కిరిస్తున్నావా? కాదు సంయు, నిజం చెప్తున్నాను. మనమందరం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో అని, వాళ్ళతో మంచి వాళ్ళం అనిపించుకోవాలి అని మన మనసుకు ముసుగేసుకొని, మనది కానీ అబద్ధపు జీవితాన్ని మనది అనుకొని మనకు సంతోషాన్ని ఇవ్వని పనులను చేస్తుంటాం. పైగా అదే సంతోషమని భ్రమపడతాం. కొన్ని తరాలుగా మన ముందు పుట్టిన వాళ్ళు, మన తర్వాత పుట్టిన వాళ్ళు అందరూ ఇలానే అబద్ధంలో పుట్టి, అబద్ధంలో పెరిగి, అబద్ధంలో చస్తూ ఇదే నిజమైన జీవితం అని, ఇలా బ్రతకకపోతే తప్పు అని మన చుట్టూ మనం ఒక సర్కిల్ గీసుకున్నాం. మనసులో ఆ గీత చెరిపి సర్కిల్ బయటకు రావాలని ఉన్నా మళ్ళీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారో అని భయం. అందుకే ఆ సర్కిల్ నుండి బయటపడే ప్రయత్నం చెయ్యం. ఒకవేళ ఎవరన్నా అలాంటి ప్రయత్నం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఏదో ఒకటి అని తిట్టి కొట్టి వాళ్ళను కూడా సర్కిల్లో ఉండేలా చేస్తాం. సంయు, నాకు ఈ సర్కిల్లో ఊపిరి ఆడడం లేదురా. నేను అమ్మ కోసమో చదువు మానేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. కానీ నేను నా గోల్స్ చేరలేకపోయానని లైఫ్ లాంగ్ బాధపడతాను. నువ్వు ఇలా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయగలవు, నాన్నమ్మ వాళ్ళను చేయలేవు. చూద్దాం, మీ నాన్న వస్తున్నారు కదా, ఏం జరుగుతుందో. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఒక చిన్న మాట, ఒక డ్రెస్, లేదంటే ఒక డ్యాన్స్, ఇలాంటి అతి మామూలు విషయాలు కూడా మన జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆలోచిస్తే నవ్వొచ్చింది. అవును, నేను రాత్రిలో చాలాసేపు నవ్వుకున్నాను. రేపు ఏం జరిగినా ఫేస్ చేయాలి అని నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత రోజు నేను లెగిసి ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నాన్న వచ్చేసి ఉన్నారు. నేనెందుకు ఆయన్ను చూసి తప్పు చేసిన దానిలా తల వంచుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంట్రా వేదు, అందరినీ కంగారు పెట్టేశావట, అర్జెంటుగా రమ్మన్నారు నన్ను. గదిలోకి వచ్చాక నాన్న అడిగారు. వాళ్ళేం చెప్పారో మీకేం అర్థమైందో నాకు తెలియదు. వింటాను అంటే నా వర్షం చెప్తాను. సరే చెప్పు. నేను మొత్తం చెప్పాను. నాన్న, ఇందులో నా తప్పు ఉందని మీరు కూడా అనుకుంటున్నారా? నాకు పెళ్లి చేస్తారా? తప్పు అంటే కొంచెం తప్పు ఉంది, కానీ పెళ్ళి మాత్రం చేయట్లేదు. నిజంగానా నాన్న? నాకు తెలుసు నాన్న, మీరు బెస్ట్ నాన్న, నన్ను అర్థం చేసుకున్నారు. అది కరెక్టే కానీ నీ పెళ్ళి ఆపింది మాత్రం నేను కాను. మరి? నాన్న చెప్పింది విన్నాక నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను వెంటనే అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. మధ్యలో అమ్మమ్మ విసుక్కోవడం వినిపిస్తోంది. అయినా నేను ఆగలేదు. పరిగెడుతూ తోటలోకి వెళ్ళాను. మాధవ, హే వేదు, నువ్వేంటి ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది. రోజు చూస్తావు కదా, ఇవాళ ఏంటి కొత్తగా? అది నాన్న వచ్చారు. నిన్న ఏం జరిగిందో మొత్తం చెప్పారు. అంటే వేదు, నిన్న మనం ఇంటికి వచ్చాక నాన్నమ్మ చెప్పిన విషయం విని షాక్ అయ్యాను. నీతో మాట్లాడదామని వచ్చాను. అప్పటికే సంయు నీతో మాట్లాడుతుంది. నీ అభిప్రాయం విన్నాను. నాకు కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అనిపించింది. ఇక నాకు కూడా అప్పుడే ఏ బంధంలోనూ ఇరుక్కోవడం ఇష్టం లేదు. అందుకే మొదటిసారి అమ్మమ్మను ఎదిరించి మాట్లాడాల్సి వచ్చింది. అదే కదా, ముద్దుల మనవడివి. నువ్వు అలా మాట్లాడేసరికి అమ్మమ్మ మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. ఓయ్ సరేలే, నీ ఫేవరెట్ నాన్నమ్మని నేనేం అనను, కానీ నువ్వింత గట్టిగా మాట్లాడగలవని నేను ఊహించలేదు మాధవా. ఏంటి వేదు, నీకైనా చదువు, అంబిషన్స్, గోల్స్ మాకుండవా? నాకు ఇంకా 21 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. అప్పుడే పెళ్ళి పెళ్ళాం ఏంటి రెడ్యుకులస్గా? అవును కదా, నాకు ఈ థాట్ రాలేదు. నీకు ఇంకా మైనారిటీ ఏజ్ కూడా దాటలేదు. మనది చైల్డ్ మ్యారేజ్ అయ్యేది. దేవుడా, ఏమైనా కానీ మాధవ, నాకు మాత్రం ఇదంతా కలలా ఉంది. చేసిందంతా చేసి
అందరినీ కంగారు పెట్టి ఇప్పుడు ఎలా నవ్వుతుందో చూడాలి. హా, నేను ఒక్కదాన్నే చేశానా? మీరు ఎవరు ఏం చేయలేదా? అసలు ఇదంతా ప్లాన్ చేసిన మౌనికని ఎవరు ఏమనలేదు. అమాయకురాలిని చేసి మొత్తం అంతా నా మీద తోసేసి అందరూ తమాషా చూశారు అంతే కదా. పోనీ మేం తమాషా చూస్తే నీకేమైంది? చేసిందంతా మౌనికే అని చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కానీ ఎలాగో నేను బుద్ధిమంతురాలిని కాను అని ఇంట్లో అందరూ ఫిక్స్ అయిపోయారు కదా. ఇప్పుడు అనవసరంగా మౌనికని లైమ్ లైట్లోకి తీసుకురావడం ఎందుకని మాట్లాడలేదు. నేనంటే వీటన్నిటికీ అలవాటు పడిపోయాను, అందుకే తనని సేవ్ చేశాను. తన గురించి ఆలోచించావు. ఒకవేళ నీకు పెళ్లి చేసుంటే పెళ్లి చేసుకోనని ఎదిరించేదాన్ని. నువ్వు ఉన్నావుగా, మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేసేవాళ్ళం. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. థ్యాంక్ గాడ్ నీ మొహంలో నవ్వొచ్చింది. నిన్నంతా చూడలేక చచ్చాను. క్రెడిట్ నీదేలే. థ్యాంక్స్ మేడం. అలా పెద్ద గండం నుండి తప్పించుకొని తిరిగి కరగపూర్ వెళ్ళాను. కానీ ఎప్పటిలా కాదు. మాధవతో చాలా ఈజీగా అలా మాట్లాడేశాను, కానీ నిజానికి నా గుండెల్లో ఆ పెళ్లి భయం అలానే ఉంది. ఏదో తప్పించుకున్నాను, కానీ వీళ్ళు అంత తేలిగ్గా నన్ను వదలరు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పెళ్లి చేసేస్తారు. ఈ పెళ్లికి నేను రెడీగా లేను. తప్పించుకోవాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ నాకు చదివే అనిపించింది. ఈసారి అలా ఇలా కాదు, ఏదైనా పెద్దగా చదవాలి. చాలా ఆలోచించాను. 2 రోజుల తర్వాత అన్వి లే తొందరగా. అబ్బా ఏంటి వేదు, సండే కూడా పడుకోనివ్వవు. ఇవాళ నువ్వు ఏం చెప్పినా సరే నేను చదవనంటే చదవను. దేవుడా, నేను చదువుకోవడానికి లేపలేదు. నేను హంటీ డంటీ ప్రొఫెసర్ మెహతాని ఇంప్రెస్ చేయాలి అనుకుంటున్నా. ఇవాళ ముహూర్తం బాగుంది, అందుకే ప్రపోజ్ చేస్తున్నా. నువ్వు కూడా తోడురా, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. వాట్, పిచ్చెక్కిందా? నువ్వేం చేసినా ఆయన ఇంప్రెస్ అవ్వరు. టైం వేస్ట్. అబ్బా కొంచెం తిక్కోడు, కానీ ఆయన తలుచుకుంటే ఎలాంటి పని అయినా అయిపోతుంది. నాకు ఆయన తప్పించి ఎవరు హెల్ప్ చేయలేరు. అంత పెద్ద హెల్ప్ ఏం కావాలి నీకు? అదంతా తర్వాత చెప్తా, కానీ ముందు నువ్వు తొందరగా ఫ్రెష్ అయ్యిరా. మనం తొందరగా బయలుదేరితే కరగేశ్వర్ టెంపుల్లో ఆయన్ను పట్టుకోవచ్చు. గుడిలో మనల్ని చూశారంటే దెబ్బకు ఇంప్రెస్ అవుతారు. వేదు, నైట్ జ్వరం వచ్చిందా? పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నావు. జ్వరం లేదు, పిచ్చి లేదు. వచ్చాక అన్నీ చెప్తా. ఇప్పుడేం అడగకుండా తొందరగా రెడీ అవ్వవా ప్లీజ్? సరేలే. మొత్తానికి టెంపుల్లో కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మరీ మెహతా సార్ని ఇంప్రెస్ చేశాను. చివరికి ఆయన ఏమైనా మీ మద్రాసీలు గొప్ప దైవభక్తి కలవారు, బుద్ధిమంతులు, అందుకే మీరు చదువులో ముందుంటారు అన్నారు. నేను మద్రాసీ కాదని, ఆంధ్రప్రదేశ్ అని ఆయనకు చాలా వినయంగా సగౌరవంగా చెప్పి ఇంకోసారి నన్ను మద్రాసీ అనరు అని అత్యాశపడ్డాను. తర్వాత ఆయన క్లాస్ చాలా బుద్ధిగా విని ఆయన అడిగే తింగరి క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పాను. మొత్తానికి మెహతా సార్కి కొంచెం మంచి అభిప్రాయం కలిగింది నా మీద. ఎప్పుడు అమ్మాయిలను పొగడని ఆయన ఈ మధ్య నా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు క్లాస్ రూమ్లో. ఇంకా మిగతా ప్రొఫెసర్ల దగ్గర అన్ని నమ్మకమైన సమాచారం వచ్చాక నేను కొంచెం ప్రశాంతత పొందాను. మా అన్వి మాత్రం నాకు ఖచ్చితంగా దయ్యం ఎక్కింది అని ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్పకపోతే తను నన్ను ఏ మసీదుకో తీసుకుపోయి తావీజ్ కూడా కట్టిస్తుందేమో అని భయం వేసి ఆ రోజు తను అడిగినప్పుడు వివరంగా చెప్పాను. రేపటి నుంచి ఆపరేషన్ హంటీ డంటీతో సెకండ్ స్టేజ్ మొదలు పెట్టబోతున్నా అని కూడా చెప్పాను. ముందు నన్ను విచిత్రంగా చూసింది, తర్వాత ఇది అంతే అని వదిలేసింది. డే 1 మెహతా ఛాంబర్. హ్యాపీ మార్నింగ్ సార్. హే మద్రాసీ గర్ల్, కమ్. దేవుడా, చెప్పు ఏంటి ఇలా వచ్చావు? సార్, నాకు మీ హెల్ప్ కావాలి, అంటే మీ గైడెన్స్ కావాలి. చెప్పు, ఏ విషయంలో? నీలాంటి మంచి స్టూడెంట్కి ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను. సార్, అది నేను పిహెచ్డీ చేయాలి అనుకుంటున్నా. వెరీ గుడ్ డెసిషన్ మన కాలేజ్లో. సార్, అది నేను ఎంఐటీలో పిహెచ్డీ చేయాలి అనుకుంటున్నా. వెంటనే ఆయన సీరియస్గా, మీ మద్రాసీలు అందరూ అంతే, అన్నీ మీవే గొప్ప అనుకుంటారు. ఏం, నువ్వు పిహెచ్డీ చేయడానికి కరగపూర్ సరిపోదా? మీ ఎంఐటీలో ఇంతకన్నా బాగా గైడ్ చేస్తారా? షట్ సార్, నేను పిహెచ్డీ చేయాలి అనుకుంటుంది ఎంఐటీ చెన్నైలో కాదు, ఎంఐటీ కేంబ్రిడ్జ్లో. వాట్? సార్, నేను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేంబ్రిడ్జ్లో పిహెచ్డీ చేయాలి అనుకుంటున్నా. దానికి మీ హెల్ప్ కావాలి సార్. నీకు బుర్ర పని చేస్తుందా? అది ఎంఐటీ, ఎంత కష్టమో తెలుసా అక్కడ సీట్ రావడం, అది కూడా పిహెచ్డీ. అస్సలు ఛాన్సే లేదు, హైలీ ఇంపాసిబుల్.
సార్ మనం గట్టిగా అనుకుంటే ఏది ఇంపాసిబుల్ కాదు సార్. హో అలాగా, నువ్వు ఏమైనా ఎంఎస్బిఎస్ స్టూడెంట్వి అనుకుంటున్నావా? నీ జీపీఏ ఎంత? నాకు తెలుసు సార్, నేను బ్లడీ ఇంటిగ్రేటెడ్ విత్ డ్యామ్ 8.4 జీపీఏ. స్టిల్ నేను ఎంఐటీకి వెళ్ళాలి అనుకుంటున్నా. హో మరి ఇలాంటి జీపీఏతో ఎలా ఎంఐటీ వెళ్ళగలను అనుకుంటున్నావు? సార్ ప్లీజ్, నేను ఎందుకు ఎంఐటీకి పనికిరానో తెలుసుకోవాలి అనుకోవట్లేదు. నేను ఏం చేస్తే ఎంఐటీకి వెళ్ళగలనో అది చెప్పి నాకు గైడెన్స్ ఇవ్వండి. నీ ప్రొఫెసర్తో మాట్లాడే పద్ధతి ఇదేనా? సార్ నేనేం తప్పుగా అనలేదు, మీరంటే చాలా గౌరవం ఉంది. బట్ ఈ విషయంలో నేను నీకు చేయగలిగిన హెల్ప్ ఏం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్ ప్లీజ్ అవుట్. ఆ రోజు రాత్రి హాస్టల్లో మొత్తానికి ఒప్పుకోలేదన్నమాట. సో నీ ఆపరేషన్ హంటీ డంటీ ఫెయిల్ అయినట్టేగా. నో, అంత తొందరగా ఓటమిని ఒప్పుకుంటే నేను వేదుని ఎలా అవుతాను? ఆపరేషన్ సక్సెస్ అయ్యే వరకు మెహతా సార్ని వదిలేది లేదు. అబ్బా, ఆ పిచ్చాయనతో నీకు ఎందుకు వేదు? హాయిగా పీజీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోక. అయినా నీ ప్రాబ్లం ఏంటి వేదు? ఇటు శశికి ఓకే చెప్పవు, అటు మాధవ్తో పెళ్ళికి ఇష్టపడవు, మధ్యలో పిహెచ్డీ అంటావు. అసలు ఏం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. నాకొకటి అర్థమైతే కదా నీకు చెప్పడానికి. ప్రస్తుతానికి నేను ఎంఐటీకి వెళ్ళాలి అనుకుంటున్నా, కొన్నాళ్ళు మా వాళ్ళ పెళ్లిగోల నుండి తప్పించుకోవడానికి. సరే, అలా అని ఎన్ని రోజులు తప్పించుకుంటావు? అసలు పెళ్ళి కాకుండా మీ వాళ్ళు నిన్ను అమెరికా పంపుతారు అనుకుంటున్నావా? చెప్తే శశికి ఓకే చెప్పి అమెరికా వెళ్ళు. నో, అది జరగని పని. అసలే మా వాళ్ళు నేను ఈ భూమి మీద పుట్టింది ఎవరితోనూ లేచిపోవడానికి అని ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు పని కట్టుకొని మరి వాళ్ళ అనుమానంను నిజం చెయ్యాలి అని లేదు నాకు. మరైతే పీజీ అయ్యాక మాధవ్ని పెళ్లి చేసుకొని మీ వాళ్లకు వాళ్ళ అనుమానం అబద్ధమని ప్రూవ్ చెయ్యి. అలా కూడా చేయలేను. వాట్, మరేం చేస్తావు? పిహెచ్డీ చేసి తర్వాత ఏ రీసెర్చ్ కంపెనీలోనో జాయిన్ అవుతాను. పిచ్చెక్కిందా నీకు? అలా పెళ్లి చేసుకోకుండా ఉండి ఏం సాధిస్తావు? ప్లీజ్ వేదు, నా మాట విను. నువ్వు శశిని తప్పించి ఇంకెవరిని నీ లైఫ్లోకి ఇన్వైట్ చేయలేవని నాకు అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా శశికి వెంటనే ఓకే చెప్పేయి. నేను ఫోన్ చేయను శశికి. నో, వద్దు. ఎందుకొద్దు? పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీకు శశికి కూడా అన్యాయం చేస్తున్నావు. ఈ రోజుల్లో ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చాలా కామన్ తెలుసా? మా ఇంట్లో కాదు, ఎప్పటికీ ఒప్పుకోరు. అది కాక అన్వి, ఇప్పుడిప్పుడే శశి నాకు దూరంగా ఉంటున్నాడు. నేను ఇంకా ఏం కావాలో తెలియని కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. తను కొత్త లైఫ్ కోసం గ్యాప్ తీసుకుంటున్నాడో లేదా అసలు కొత్త లైఫ్ స్టార్ట్ చేసేసాడో కూడా నాకు తెలియదు. ఈ టైంలో నేను మళ్ళీ తన లైఫ్లోకి వెళ్ళాలి అనుకోవడం లేదు. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. సరే వదిలేస్తా. ఒక్క ఆన్సర్ చెప్పు. నీకు శశికి ఓకే చెప్పే ఉద్దేశం లేనప్పుడు మాధవ్తో పెళ్ళికి ఏంటి ప్రాబ్లం? ఇంకో 2 years తర్వాత తనని పెళ్లి చేసుకోవచ్చు కదా. మాధవ్తో పెళ్ళా? చిన్నప్పటి నుండి అంటూ ఉంటే ఈజీగా తీసుకున్నా, కానీ తనతో పెళ్ళి అంటే ఎందుకో నేను ప్రిపేర్గా లేను. అసలు తనతోనే కాదు, నేను ఇప్పుడు పెళ్ళికి ప్రిపేర్గా లేను. అసలే ఉన్న రిలేషన్స్తో అలసిపోయాను. ఇంకా కొత్త రిలేషన్ని ఇన్వైట్ చేయలేను. అంత ఓపిక లేదు. ఇప్పుడు నా గోల్ ఎంఐటీ మాత్రమే. ముందు అందులో జాయిన్ అయ్యే వరకు నేను వేరేవేవి ఆలోచించాలి అనుకోవడం లేదు. డే 2 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. మళ్ళీ ఏం కావాలి? సార్ ఎంఐటీ. చెప్పాను కదా, అదంతా చాలా కష్టమైన పని. నేను ఎంత కష్టమైన పడతాను సార్. నీకు ఒక్కసారి చెప్తే అర్థం అవ్వదా? గెట్ అవుట్. డే 5 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. గెట్ లాస్ట్. డే 10 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. నువ్వు ఎన్నిసార్లు తిరిగినా ఏం ఉపయోగం ఉండదు. డే 21 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. అవుట్. డే 36 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. షెట్. డే 45 ప్రొఫెసర్ మెహతా ఛాంబర్. మద్రాసి గర్ల్, రా కూర్చో. సార్ ప్లీజ్, నేను మద్రాసి కాదు, ఆంధ్రప్రదేశ్. సరే డెవిల్, నీకేం కావాలి? ఎంఐటీ. ఎందుకు ఎంఐటీ? పక్కన హార్వర్డ్ కూడా ఉంది కదా. ఎంఐటీ కన్నా చాలా పాతది, గవర్నమెంట్ యూనివర్సిటీ, చాలా పేరు కూడా ఉంది. మరి పర్టికులర్గా ఎంఐటీనే ఎందుకు కావాలి అనుకుంటున్నావు? సార్ ఎంఐటీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయినప్పటికీ రీసెర్చ్ స్కాలర్కి హెవెన్ లాంటిది. బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఫర్ రీసెర్చ్. నేర్చుకోవడంలో ఇంకా మన ఆలోచనలు ఎగ్జిక్యూట్ చేయడంలో ఫ్రీడమ్. స్టూడెంట్స్కి ఇచ్చే ఎంకరేజ్మెంట్ అన్నీ చాలా బాగుంటాయి. అన్నిటికీ మించి ఎంఐటీలో చదివి నేను అద్భుతమైన సైన్స్ ప్రపంచంలోకి గర్వంగా అడుగుపెట్టాలి అనుకుంటున్నా.
ఓకే. అయితే నేను ముందే చెప్పినట్టు సీట్ రావడం చాలా చాలా కష్టం. ఎలిజిబుల్ కావడానికి చాలా పేపర్స్ అవసరమవుతాయి. నార్మల్‌గా రాయల్సి జీఆర్ఈ, టోఫెల్‌లో మంచి స్కోర్ రావడంతో పాటు నీ జీపీఏ చాలా ఎక్కువ ఉండాలి. తప్పకుండా సార్. నేను నా 100% బెస్ట్ ఇస్తాను. నేను డెఫినెట్‌గా మంచి స్కోర్ తెచ్చుకుంటాను. అదొక్కటే కాదు, ఎంఐటీలో పీహెచ్డీ చేయాలనుకుంటే నీకు ఖచ్చితంగా రీసెర్చ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. కనీసం ఏదైనా ఒక్క ప్రైవేట్ రీసెర్చ్‌లో అయినా పార్టిసిపేట్ చేసినట్టు ప్రూవ్ చేస్తున్న పేపర్స్ ఖచ్చితంగా చూపించాలి. వాట్ రీసెర్చా? అప్పుడు కూడా సీట్ వస్తుందని గ్యారంటీ లేదు. వాటితో పాటు నీ రీసెర్చ్‌కి సంబంధించిన థీసిస్ సబ్మిట్ చేస్తే మంచిది. ఒకవేళ అది కుదరకపోతే నీ రీసెర్చ్‌కి సంబంధించిన నీ అబ్జర్వేషన్స్ ఇంకా నువ్వు రాసిన పేపర్స్ ఏదైనా సైన్స్ జర్నల్లో కనీసం 2 అయినా పబ్లిష్ కావాలి. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్, నిన్ను అక్కడి ప్రొఫెసర్‌కి రికమెండ్ చేస్తూ ఇక్కడి ప్రొఫెసర్ ఇచ్చే రికమెండేషన్ లెటర్. అయితే ఈ రికమెండేషన్ లెటర్ ఇచ్చే ప్రొఫెసర్ ఎంత పెద్ద ఆయన అయితే, ఆయనకు ఎంత పెద్ద పేరు ఉంటే ఆ లెటర్‌కి అంత వెయిటేజ్ ఉంటుంది. అక్కడి ప్రొఫెసర్స్‌తో ఆయనకు కాంటాక్ట్స్ ఉంటే కనుక నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకా అక్కడి ప్రొఫెసర్స్‌తో కాంటాక్ట్ బాగున్న వాళ్ళ గైడెన్స్‌లో నువ్వు చదివితే నీకు ఎంఐటీలో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం రావచ్చు. ఒకవేళ నీకు ఆ అవకాశం వస్తే సీట్ గ్యారంటీ అని చెప్పొచ్చు. మై గాడ్! ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు నువ్వు బీఎస్ఎంఎస్ స్టూడెంట్‌వి కాదు అని డిస్కరేజ్ చేశానో? వాళ్ళకైతే గ్రాడ్యుయేట్ నుండే రీసెర్చ్ మొదలవుతుంది. టాప్ ప్రొఫెసర్స్ అండర్‌లో రీసెర్చ్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్‌లో అలా ఉండదు కదా! అందుకే నీకు ఇంపాసిబుల్ అని చెప్పాను. మరి నేను ఎంఐటీకి వెళ్ళడానికి ఏ అవకాశం లేదంటారా? ఒకే ఒక్క అవకాశం ఉంది. నువ్విక్కడ ఎవరైనా టాప్ ప్రొఫెసర్ అండర్‌లో రీసెర్చ్ వింగ్‌లో పనిచేయాలి. అది నేను మాత్రం కాదు. ఎందుకంటే నాకు అక్కడి ప్రొఫెసర్స్‌తో ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. నేను ఎలాంటి రీసెర్చ్ చేయడం లేదు కాబట్టి ఎవరో ఒకరి దగ్గర అయితే రీసెర్చ్ వింగ్ అంత పెద్ద విషయం కాదు. అయితే నీ ఎంఐటీ డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఎవరైనా పేరు ఉన్న ప్రొఫెసర్ దగ్గర చేయాల్సిందే. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మన ఖరగపూర్‌లో అయితే ప్రొఫెసర్ ముఖర్జీ అన్నమాట. ప్రొఫెసర్ ముఖర్జీనా? నీకు ప్రొఫెసర్ ముఖర్జీ తెలుసు కదా? అయ్యో సార్, ఆయన గురించి తెలియని వాళ్ళు క్యాంపస్‌లో ఎవరుంటారు? ప్రొఫెసర్ ముఖర్జీ అంటే టోటల్ ఖరగపూర్ ఫిజిక్స్ ప్యానెల్‌కే హెడ్. హార్ట్ లాంటి వారు. నడిచే ఎన్సైక్లోపీడియా. ఒకవేళ ఆయన గైడెన్స్‌లో నువ్వు రీసెర్చ్ చేయగలిగితే నీకు సీటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. కానీ సార్, ఆయన దగ్గర అంటే ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఎక్కువ బీఎస్ఎంఎస్ చేస్తున్న టాప్ స్టూడెంట్స్, పీహెచ్డీ వాళ్ళకే ఆ ఛాన్స్ ఉంటుంది. అంటే నాకు ఇక ఛాన్స్ లేనట్టేనా? నేను ఎంఐటీ గురించి మర్చిపోవాల్సిందేనా? నాకు ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు? ఇక్కడితో ఎంఐటీ ఆలోచన పక్కన పెట్టినట్టేనా? కాదు సార్, ప్రొఫెసర్ ముఖర్జీని ఒప్పించడానికి ఆయన చుట్టూ ఎన్ని రోజులు తిరగాలా అని ఆలోచిస్తున్నా. నీ పట్టుదల నచ్చింది. ప్రొఫెసర్ ముఖర్జీతో నాకు మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. నిన్ను రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, అప్పుడే ఎగ్జైట్ అవ్వకు. నేను రికమెండ్ చేయడం అంటే నీకు ఆయన ఛాంబర్లోకి ఎంట్రీ దొరికి ఆయన ముందు కూర్చునే వరకే అది పనిచేస్తుంది. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి అది సరిపోదు. ప్రొఫెసర్ ముఖర్జీ మీద ఎలాంటి రికమెండేషన్స్ పనిచేయవు. ఆయన టాలెంట్ ఉన్న వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పటి నుండి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకో. నేను ముఖర్జీతో నీ విషయం చెప్పి ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తాను. ఓకే సార్, చాలా థ్యాంక్స్. మీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ తర్వాత ఇంటర్వ్యూ బాగా చేసి నా పరువు కాపాడు చాలు. షూర్ సార్. డియర్ డెస్టినీ, నీతో ఫైట్ చేయాలి అనుకుంటున్నా. గెట్ రెడీ ఫర్ ద బాటిల్. ఆకాశం వైపు చూస్తూ అనుకున్నా. ఆ తర్వాత నేను చదువులో బిజీ అయ్యాను. అక్కర్లేని క్లాసెస్ స్కిప్ చేయడం, లైబ్రరీలో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, అలసిపోయినప్పుడు శశి దగ్గర కూర్చోవడం, ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఇంతలో మా ఇంటర్నల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ముందు ఎలక్ట్రికల్లో పెట్టారు. నాకు ఫిజిక్స్లో అస్సలు నచ్చని టాపిక్. నా కర్మకాలి చాలా కష్టమైన సర్క్యూట్ వచ్చింది నాకు. నేను ఆ ఎక్స్పెరిమెంట్ సరిగ్గా చేయలేదు. ఆ చిరాకులోనే మధ్యాహ్నం జరిగే ప్రాక్టికల్కి వెళ్ళాను. అక్కడ విచిత్రంగా ప్రొఫెసర్ మెహతా ఉన్నారు. నాకు అర్థం కాలేదు. సాధారణంగా ఇంటర్నల్ ప్రాక్టికల్కి ప్రొఫెసర్లు రారు. సంవేద, ప్రొఫెసర్ ముఖర్జీ ఇంటర్వ్యూ ఏం వద్దన్నారు.
ఇప్పుడు నీ ప్రాజెక్ట్ ఎగ్జామ్ చెక్ చేయడానికి వస్తున్నారు. అదయ్యాక వైవా ఉంటుంది. చాలా బాగా చేయాలి. ఆయనకి నీ ఇవాల్టి వర్క్ నచ్చితే నిన్ను ఆయన రీసెర్చ్లోకి తీసుకుంటారు. జాగ్రత్త. బాగా చెయ్యి. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.